మీ మైండ్ని మిర్రర్ని యూస్ చేసి చనిపోయిన వారితో మాట్లాడొచ్చు. అది కూడా మీరెవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు. ఇదంతా చేయగలగాలి అనుకుంటే మనిషి తన మైండ్ని కంట్రోల్ చేయగలగాలి. ఒక థియరీ ప్రకారం ఇది పాసిబుల్ అవుతుంది. అదెలా అంటే సైలెంట్గా ఉన్న రూమ్లోకి ఒంటరిగా వెళ్ళి అద్దం ముందు నిలబడండి. ఒకసారి మీ కళ్ళు మూసుకొని మీలో ఉన్న అనెగ్జైటీని, ఇంటెన్స్ ఎమోషన్ని, అలాగే అనవసరమైన ఆలోచనలన్నీ వదిలిపెట్టండి. ఎవరితో అయితే మాట్లాడదాం అనుకుంటున్నారో ఆ వ్యక్తిపై మీ మైండ్లో తన క్లియర్ పిక్చర్ వచ్చే వరకు ఫోకస్ చేయండి. ఆ తర్వాత స్లోగా కళ్ళు తెరిచి మిర్రర్లోకి చూడండి. మీరు మైండ్లో ఏ వ్యక్తిని ఊహించి అయితే ఉంటారో అదే వ్యక్తి అద్దంలో కనబడుతున్నారని ఊహించుకోండి. అప్పుడు మిర్రర్లో ఫేస్ బ్లర్గా కానీ మీ ఫేస్ ఓవర్ ల్యాప్స్ అయినట్టుగా కనిపిస్తుంది. అయినా మీరు ఆ సమయంలో మిర్రర్ని చూడగలగాలి. అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు మీరు అనుకున్న వ్యక్తి వచ్చాడని. తనని ప్రశ్నలు అడగొచ్చు కానీ బలవంతం పెట్టేలా అడగొద్దు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు తను ఇచ్చే జవాబులు ఎమోషన్స్ రూపంలో రావచ్చు లేదా పిక్చర్స్ లాగైనా రావచ్చు.